హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏమిటంటే వారానికి వచ్చేసి 700 రూపాయలు సేవింగ్స్ చేస్తే 3 నెలలకు వచ్చేసి 3 గ్రామ్స్ గోల్డ్ అయితే మనం లేదండి 1 గ్రామ్ గోల్డ్ అయితే మనం ఈజీగా కొనేయచ్చండి. 3 నెలల సేవింగ్స్ చేస్తే 1 గ్రామ్ గోల్డ్ అయితే మనం ఈజీగా సేవ్ చేయొచ్చు. వారానికి ఒక్కరోజు 700 రూపాయలు మనం సేవ్ చేస్తే వారానికి ఒక్కరోజు 700 రూపాయలు మనము సేవింగ్ చేసినట్లయితే 1 గ్రామ్ గోల్డ్ అయితే ఈజీగా కొనవచ్చు. అది ఎలా ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది మీకు చాలా 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 యూజ్ఫుల్గా ఉంటుందండి. మేము గోల్డ్ కూడా మేము కొనలేదు, గోల్డ్ కాయిన్ కూడా మేము కొనలేదు. మేము ఎక్కువ 1 ఇయర్ 2 ఇయర్స్ అలా మేము సేవింగ్స్ చేయలేం. ఏదైనా సింపుల్గా ఈజీ వేలో ఒక చిన్న మెథడ్ చెప్పండి అని నన్ను కామెంట్ చేశారండి. అందుకని చెప్పి నేను ఈ మెథడ్ చెప్తున్నాను. ఈజీ వేలో 3 మంత్సే మనం సేవింగ్స్ చేస్తాం. 3 మంత్స్కు మనం 1 గ్రామ్ గోల్డ్ అయితే ఈజీగా కొనేయచ్చు. ఇంకా అది ఎలా అంటే అది ఎలా అనేది వీడియోలోకి వెళ్తే మనకు తెలుస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోతే 1 నెలకు వచ్చేసి అందరికీ తెలిసిన విషయమేనండి, మనకు 4 వీక్స్ ఆర్ 5 వీక్స్ వస్తాయి. సో మనమైతే 4 వీక్స్ వేసుకుంటాము. 1 నెలకు వచ్చేసి 4 వీక్స్ వేసుకుంటాము. సో ఒక వారానికి వచ్చేసి 7 డేస్ వస్తాయండి. ఒక వారానికి వచ్చేసి మనకు 7 డేస్ వస్తాయి. సో మనం ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఉన్నాం కదండి. ఈ ఫిబ్రవరి నెలలో మనకు 7 డేస్లలో ఏదో ఒక రోజు ఒక 700 తీసి పక్కన పెట్టాలండి. 7 రోజుల్లో ఏదో ఒక రోజు ఒక 700, లేదా మాకు అలా కుదరదు అంటే ప్రతిరోజు 100 రూపాయలు తీసి పక్కన పెట్టండి. లేదంటే 2 రోజులకు ఒక 200 తీసి పక్కన పెట్టండి. లేదంటే ఒక 500 ఒక రోజు, ఒక 200 ఒక రోజు తీసి పక్కన పెట్టండి. ఇలా వారంలో ఖచ్చితంగా 700 రూపాయలు తీసి పక్కన పెట్టాలి. ఒక వారానికి వచ్చేసి 700 రూపాయలు తీసి పక్కన పెట్టాలి. అలా మనము నెలలో 4 వారాలు వస్తే ఫస్ట్ వీక్ 700, సెకండ్ వీక్ 700, థర్డ్ వీక్ 700, ఫోర్త్ వీక్ 700. ఈ 4 వారాల్లో ప్రతి వారంలో 700 మనం తీసి పక్కన పెట్టినామంటే ఇంకా మనకు వచ్చేసి 4 వారాలకు ఫిబ్రవరి నెలలో వచ్చేసి 2800 రూపాయలు అయితే అవుతుందండి. 1 నెలకు వచ్చేసి ప్రతి వారం 700 రూపాయలు తీసి పక్కన పెడితే 2800 రూపాయలు అయితే అవుతుంది. సో ఇది 1 నెల. సెకండ్ నెలలో కూడా మనం సేమ్ అండి, రిపీటెడ్. మనం మొదటి వారం వచ్చేసి 700, రెండవ వారం వచ్చేసి 700, మూడవ వారం వచ్చేసి 700, నాలుగవ వారం వచ్చేసి 700. ఇలా మనం రిపీట్గా చేసామంటే మార్చి మాసంలో కూడా 2800 రూపాయలు అయితే అవుతుంది. ఇంకా థర్డ్ మాసంలో కూడా అలానేనండి. నెలకు 2800 రూపాయలు అయితే మనకు 3 మంత్స్కి వచ్చేసి 2800 ఇంటూ 3 వేసుకుంటే 8400 రూపాయలు అయితే అవుతుంది. 2800 ఇంటూ 3 వేసుకుంటే 8400 రూపాయలు అయితే అవుతుంది. మనము ఇలా 3 మంత్స్ అయితే సేవింగ్స్ చేస్తాం. సో ఇప్పుడు మనం గోల్డ్ విషయానికి వస్తే, మనం గోల్డ్ కదండి మన టార్గెట్. సో మీరు గోల్డ్ వద్దనుకుంటే ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. లేదంటే పిల్లల ఫీజుకైనా వాడుకోవచ్చు, లేదంటే ఇంటి ఖర్చులకైనా వాడుకోవచ్చు, అత్యవసరాలకు. లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఆర్డి ఇలా ఏదైనా కట్టుకోవచ్చండి. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి 2800 అయినా తీసి కట్టుకోవచ్చు. లేదంటే వారం 700 అయినా కట్టచ్చు. 100 రూపాయల నుంచి ఆర్డీ కట్టచ్చు అండి. ఆర్డీ కానీ పీపీఎఫ్ కానీ ఎల్ఐసి కానీ కూడా చేయొచ్చు. సో వారానికి ఒకసారి అయినా కట్టచ్చు, నెలకు ఒకసారి అయినా కట్టచ్చు. లేదంటే ఇలా 3 మంత్స్కి ఒకసారి గోల్డ్ అయినా తీసుకోవచ్చు. గోల్డ్ కూడా మంచి ప్రాఫిట్ అండి, మంచి ఇన్కమ్ వస్తుంది గోల్డ్ మీద. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బిజినెస్ మ్యాన్లు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారండి. సో ఎందుకంటే గోల్డ్ రేటు రోజు రోజుకు పెరుగుతూ ఉంది కాబట్టి సో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు పెద్ద ఉన్నవాళ్ళు. సో మన టార్గెట్ గోల్డ్ కాబట్టి 3 మంత్స్ మనం సేవింగ్స్ చేస్తే 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి మనకు
7,470 రూపాయలండి. ఇది ఒక్కొక్క షాప్లో ఒక్కో రకంగా ఉంటుందండి. ఒక షాప్లో ఒక 10 రూపాయలు ఎక్కువ, ఒక షాప్లో 10 రూపాయలు తక్కువ. సో మనకు ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ చూసుకొని మనం తీసుకోవాలండి. 22 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ 1 గ్రామ్ వచ్చేసి 7,470 రూపాయలు ఉందండి. 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి 8,310 రూపాయలు అయితే ఉందండి. ఇది 100 రూపాయలు ఎక్కుతుంటుంది, 200 రూపాయలు తగ్గుతూ ఉంటుందండి. సో ఎక్కినప్పుడు కాకుండా మనం తగ్గినప్పుడు మనం గోల్డ్ కొన్నట్లయితే ఈ 3 months సేవింగ్స్ చేసి ఏ రోజైతే తగ్గుతుందో ఆ రోజు మనం వెంటనే వెళ్ళి గోల్డ్ కొనేయచ్చండి. ఇలా సేవింగ్స్ పద్ధతి మనం ఫాలో అయ్యామంటే మనము ఏ రోజైతే గోల్డ్ రేట్ తగ్గుతుందో ఆ రోజు మన డబ్బులను తీసుకొని వెళ్ళి మనము గోల్డ్ అయితే తక్కువ రేటుకే కొనేయచ్చండి. సో ఈ 7,470 రూపాయలు కదా, మనం 22 క్యారెట్స్ కొంటున్నాం అనుకోండి. సో విఏ వచ్చేసి 13% అండి. మనం ఒకవేళ కాయిన్ కనుక కొంటే కనుక మనకు 13% కూడా ఉండదండి, 5%లోనే మనకు వస్తుంది విఏ మేకింగ్ ఛార్జ్. ఎందుకంటే వస్తువును తయారు చేయరు కాబట్టి. ఇది కూడా 13 నుంచి 18% వరకు ఉంటుందండి. ఒక్కో షాప్లో ఒక్కొక్క రకంగా. మనం 13% ఉజ్జాయింపుగా వేసుకుంటే ఖచ్చితంగా తీసుకుండేది 971 రూపాయి అవుతుంది. ఈ 1 గ్రామ్కి వచ్చేసి 971 రూపాయి అవుతుందండి. జిఎస్టీ 3% యాజ్ యూజువల్గా ఉంటుందండి ఏ షాప్లో అయినా. సో అలాంటప్పుడు ఈ 3% వచ్చేసి 1 గ్రాముకి వచ్చేసి 224 రూపాయలు. మా గోల్డ్ ప్రైస్ వచ్చేసి 7,470 రూపాయలు. టోటల్గా వచ్చేసి 8,860 రూపాయలు అండి. 65 రూపాయలు మన దగ్గర ఉన్నది. 8,400 రూపాయలు అయితే మన దగ్గర ఉంది. ఇంకా మనకు వచ్చేసి 265 రూపాయలు మనకైతే కొంచెం ఎక్కువగా పడుతుందండి. సో ఇది ఎక్కువ తక్కువలు ఉంటుందండి. విఏ మేకింగ్ ఛార్జ్ ఈ గోల్డ్ ప్రైస్ అనేది ఎక్కువ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు సరిపోతుందండి. 1 గ్రామ్ అయితే మనకు ఈజీగా వచ్చేస్తుంది 3 monthsకు. ఈ 3 నెలలకు వచ్చేసి ప్రతి వారంకి 700 రూపాయలు మనం సేవింగ్స్ చేస్తే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ కానీ గోల్డ్ ఆర్నమెంట్ కానీ మనం కొనొచ్చు. అలా 1 year కనుక మనం ప్రతి నెల 1 year కనుక మనము ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక గోల్డ్ కాయిన్ కొంటే మన డబ్బులకు వడ్డీ వస్తుంది. మనకు గోల్డ్ కొంటున్నాం కాబట్టి డబ్బులకు వడ్డీ వస్తుంది. అలాగే గోల్డ్ ప్రైస్ పెరుగుతుందనే భయం కూడా మనది ఉండదండి. ప్రతి 3 monthsకి ఒకసారి మనం గోల్డ్ కొంటున్నాం కదా, ఈ కాయిన్స్ని తీసుకొని వెళ్ళి మనము భయం ఉండదు. 1 yearకి వచ్చేసి 3 నెలలు ఇంటూ 4 వేసుకుంటే మనము 12 నెలలు వస్తుందండి. 1 yearకి వచ్చేసి 12 నెలలు కాబట్టి 4 times మనం 4 grams గోల్డ్ కొనొచ్చండి. సో 4 grams గోల్డ్ 1 yearకి మనం కొంటే ఈ 4 grams గోల్డ్ కాయిన్స్ని తీసుకొని వెళ్ళి మనము ఒక షాప్లో డిపాజిట్ పెట్టి మనము డబ్బులైనా తీసుకోవచ్చు. లేదంటే గోల్డ్ షాప్లో ఇది పెట్టేసి మన దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉంటే అది కూడా ఎగేసుకొని ఈ 4 grams గోల్డ్ డిపాజిట్ చేయాలి. ఇంకా అదేవిధంగా మన దగ్గర ఉన్న డబ్బులను వేసేసి మనము 1 yearకి వచ్చేసి 10 grams గోల్డ్ కూడా ఈజీగా కొనేయచ్చండి. 1 yearకి వచ్చేసి 10 grams గోల్డ్ మనమైతే ఈజీగా కొనేయచ్చు. మనం 3 నెలలకు ఒకసారి ఒక గోల్డ్ కాయిన్ కొంటే మనకు భయం కూడా ఉండదు. ఏ రోజైతే మనం గోల్డ్ ప్రైస్ తగ్గుతుందో, అక్షయ తృతీయకు గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది కదండి. సో అలాంటప్పుడు మొన్న January 26న గోల్డ్ ప్రైస్ తగ్గించారు. ఇంకా అదేవిధంగా ఏదైనా దీపావళి, ఉగాది వచ్చినప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గిస్తారు. అలాంటప్పుడు ఈ కాయిన్స్ మన దగ్గర ఉన్నాయంటే అవి వాటిని తీసుకొని వెళ్ళి అక్కడ వేసేసి మనం గోల్డ్ను ఆర్నమెంట్స్ను అయితే చేయించుకోవచ్చండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఆర్నమెంట్స్ కాకుండా ఇలా కాయిన్స్ తీసి పెట్టుకుంటే చాలా 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 బెనిఫిట్ అండి. వాళ్ళ పెళ్లి రోజుకు వాళ్ళు పెళ్ళి చేసుకునే ఆ రోజు ఆ డే కోసము మనము ఈ గోల్డ్ కాయిన్స్ మనము పోగు చేసినట్లయితే వాళ్ళకు నచ్చిన డిజైన్ రేపు పిల్లలు చేయించుకుంటారు. సో ఈ వారానికి 700 రూపాయల సేవింగ్ టిప్ని మీరు ఫాలో అవ్వండి. 3 నెలలకు వచ్చేసి 1 గ్రాము, 1 yearకి వచ్చేసి మనము 4 grams. అలాగనక మనము దాన్ని ముందుకు తీసుకొని వెళ్తే 1 yearకి వచ్చేసి 10 grams గోల్డ్ కూడా కొనవచ్చండి ఈజీగా. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి యూజ్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి. కనీసం ఒక లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. సో ఈరోజు వీడియోతో ఇంతటితో ముగిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.